హాయ్ అండి. మనము 100 డేస్ ఛాలెంజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ఏప్రిల్ 30 వరకు మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని మనం చూద్దాము. మనం చేసిన మిస్టేక్స్ ఏంటి కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి రిపోర్ట్లోకి వెళ్ళి చూసేద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓపెన్ చేసేద్దాం. ఎప్పటి నుంచి అంటే మనం మార్చ్ 17 నుంచి డే 1 స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసేసుకొని డేట్ దగ్గర మార్చ్ 17 సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఏప్రిల్ 30 వరకు మనం చూసేద్దాం. ఏప్రిల్ 30ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసేసుకొని ఓపెన్ చేసి చూస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 17,189 రూపీస్ ప్రాఫిట్ అనేది మనకు వచ్చింది. అంటే మన ROI 1.21% అనేది ROA జనరేట్ చేశాము. సో ఓవరాల్గా చూస్తే మనకు వచ్చిన లాసెస్ వచ్చేసి 7 లాసెస్ ఏమో వచ్చాయి. 7 to 8 లాసెస్ 7 లాసెస్ నుంచి దగ్గరలో వచ్చాయి. మనం ఈ 7 తీసుకున్న లాసెస్ ఏమో లిమిటెడ్, కానీ ఆ లిమిటెడ్ లాస్ కూడా ఏమైందంటే బుక్ చేసుకున్న ప్రతిసారి 3,000, 2,000, ఒక్కోసారి 6,000 కూడా మనకు లాస్ వచ్చింది, ఒకసారి 7,000 లాస్ వచ్చింది. అలా హ్యూజ్ లాస్ని బుక్ చేసుకోవడం వల్ల మన ప్రాఫిట్ అనేది తగ్గింది. లేకపోతే మన ప్రాఫిట్ 40,000 టు అబవ్ అయితే ఉండాల్సి ఉంది. సో మనం అగ్రెసివ్ ఎంట్రీస్ అనేది కొద్దిగా తీసుకున్నాం, అది మనం చేసిన మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసేసి లాసెస్ అనేవి త్వరగా కట్ చేయకుండా కొంతసేపు హోల్డ్ చేసాము. బికాజ్ మనం తీసుకున్న ఎంట్రీ మిస్టేక్గా ఉండడం వల్ల మనం ఆ తప్పు చేసాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ని అబ్జర్వేషన్ చేసి చూద్దాము. ఇవి చాలా బుల్లిష్గా ఉన్నాయి. మన 4 hour టైం ఫ్రేమ్లో కూడా మంచి చార్ట్ ప్యాటర్న్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఫస్ట్ భారత్ ఫోక్ స్టాక్ చూసుకుంటే 4 hour టైం ఫ్రేమ్లో ఇది ఇప్పుడు మొమెంటం వస్తుంది. బికాజ్ ఇది డిఫెన్స్ సెక్టార్కి, ఆటోమొబైల్ సంబంధించిన స్టాక్ అండ్ డిఫెన్స్కి కూడా సంబంధించి మనకి మెటీరియల్ ప్రిపేర్ చేస్తుంటుంది. కాబట్టి ఈ స్టాక్ని ఫోకస్ చేసుకొని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ముత్తూట్ ఫినాన్స్ స్టాక్ కూడా చూస్తే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయ్యి రీటెస్ట్ అయ్యి మళ్ళీ మొమెంటం అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఇది 2,300 లెవెల్ క్రాస్ చేసిందంటే మంచి మొమెంటం ముత్తూట్ ఫినాన్స్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ కనుక చూస్తే L&T స్టాక్, ఇది మంచి రిజల్ట్స్ని మనకి పోస్ట్ చేసింది 2 days క్రితము. అండ్ మనం బ్రేక్అవుట్ కూడా హోల్డ్ అయిన బ్రేక్అవుట్ అయ్యి స్టాక్ అప్వర్డ్ మొమెంటం అయితే స్టార్ట్ అయింది. ఇది మనకి 3,529 ఒక రెసిస్టెన్స్ ఉంది, అది క్రాస్ అయితే 3,600 కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. మీరు ఎంట్రీ తీసుకునే ముందు మీ ఓన్ అనాలిసిస్ అయితే చేసుకోండి. సో ఈ L&T స్టాక్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇంకొక స్టాక్ చూసినట్టయితే టాటా మోటార్ స్టాక్ అనేది మనకి ఇది కూడా మంచి చార్ట్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది 4 hour టైం ఫ్రేమ్లో. డబ్ల్యూ ప్యాటర్న్, సేమ్ డబ్ల్యూ ప్యాటర్న్ అంటే డబ్ల్యూ ప్యాటర్న్ లేదా డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది. అండ్ రీటెస్ట్ అయ్యి ఒక్కటే క్యాండిల్లో 1 డేలో మంచి మొమెంటం అయితే మనకి 3% ఇచ్చింది. సో ఇది మండే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.